హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఈ పచ్చమంద తప్పుడు ప్రచారం ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదుల కారణంగా అవ్వాతాతలు గత నెలలో ఎంతగా ఇబ్బంది పడ్డారో రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు సుమారు 30 మందికి పైగా వృద్ధులు మండుటెండల్లో తట్టుకోలేక చనిపోయారు రేపు అంటే మళ్ళీ 1వ తారీఖు వస్తున్న నేపథ్యంలో మరో కుట్రకు టీడీపీ తెరదీసింది గ్రామ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రద్దు చేసింది ఇప్పటికే ఎన్నికల సంఘం ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేస్తే వాటిని చూసి మళ్ళీ వైసీపీకి ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి ఆ గ్రామ సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయొద్దు అవసరమైతే బ్యాంకులో వేయండి లబ్ధిదారులే వెళ్ళి తెచ్చుకుంటారని చెప్పి మరో కొత్త కుట్రకు తెరదీసింది దీంతో రేపు 1వ తారీఖున పెన్షన్ల ప్రక్రియ మరింత ప్రహసనంగా మారే ప్రమాదం కనిపిస్తోంది బ్యాంకుల్లో జమ చేస్తామని ఇప్పటికే సిఎస్ జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో మండు టెండర్లో ఇక అవ్వాతాతలు మళ్ళీ బ్యాంకుల ముందర క్యూలు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందనమాట సో గతంలో చూసినాం కదా ఇంచుమించు 30 మందికి పైగా అవ్వాతాతలు చనిపోయినరు ఇక మనోడు పేదల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు ఇప్పటికే 32 మంది పింఛన్దారులు పొట్టన పెట్టుకున్నారని చెప్పి ఇక మళ్ళీ రివర్స్ గేమ్ ఆడతారనమాట మే 1న బ్యాంకు ఖాతాలో పింఛన్ జమ కదలలేని నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇళ్ల వద్దే పంపిణీ దివ్యాంగులు సైనిక పింఛన్లు తీసుకునే వారికి కూడా ఖాతాల్లో సొమ్ము జమ కాకపోతే ఇంటి వద్ద అందజేత ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి ఇది అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆపద్ధర్మంలో ఉంది దీనికి పెన్షన్లకు జగన్ సర్కార్కి ఏం సంబంధం జవహర్ రెడ్డి జగన్ నాటకం అని చెప్పి ఇట్లా లింకు కడతా ఉంటాడు ఈ పచ్చపత్రిక పచ్చళ్ళ పాపారావు మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ పంపిణీ మార్గదర్శకాలంట ఇంటి దగ్గర పింఛన్ అందించడానికి సచివాలయాల్లో సిబ్బంది పరికరాలను అందుబాటులో ఉంచేలా జిల్లా కలెక్టర్లు సమన్వయం చేయాలి పింఛన్దారులకు అసౌకర్యం తలెత్తకూడదు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు పట్టణ ప్రాంతాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు బ్యాంకుల నుంచి సచివాలయాలకు నగదు తీసుకెళ్లేందుకు అవసరమైన ధృవీకరణలు అందించాలి వారు ఈ మొత్తాన్ని ఇంటింటికి వెళ్ళి పింఛన్లు అందించే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఇస్తారు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసిన పింఛన్ల వివరాలను ఆ రోజే సచివాలయ సిబ్బంది నుంచి సేకరించాలి వారి దగ్గరున్న నగదు నిల్వలు ప్రతిరోజు సంబంధిత అధికారులు తెలుసుకోవాలి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అందరికీ లాగిన్లు అందిస్తారు వారి వద్దనున్న మొబైల్లో పెన్షన్ పంపిణీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఇంటింటికి పింఛన్ల పంపిణీ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్లను సచివాలయ సిబ్బందికి అందిస్తారు ఆధార్ ఐడెంటిఫికేషన్ ఆధారంగా పింఛన్ సొమ్మును పంపిణీ చేయాలి ఆధార్ గుర్తింపు ద్వారా సాధ్యం కాకుంటే రియల్ టైం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ విధానంలోకి తేవాలి ఇంటర్నెట్ కనెక్షన్ లేని సచివాలయాల పరిధిలో ఇంటింటికి పింఛన్ల పంపిణీకి వాడే పరికరాలను ఎంపీడీఓ లాగిన్లో మ్యాపింగ్ చేయాలి అని చెప్పి గైడెన్స్ అనమాట అసలు ఈ కుట్రకు కూడా తెరదీసింది ఎవరంటే మళ్ళీ టీడీపీనే గ్రామ సచివాలయాల్లో జనరల్గా పంపిణీ చేయాలన్నది గత నెలలో అమలు చేసిన విధానం ఈసారి కూడా ఆ గ్రామ సచివాలయాల వేదికగా పింఛన్ల పంపిణీ చేస్తే అవి కట్టింది ఎవరు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది చూసి అంటే మాకు ఇట్లా పింఛన్ రాకుండా టీడీపీ అడుగున్నదని చెప్పి అవ్వాతాతలు భావిస్తారని చెప్పి మళ్ళా దీనివల్ల టీడీపీకి నెగిటివ్ అవుతుందని చెప్పి టీడీపీ ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు చేయడం వల్లనే ఈ తతంగం అంతా మంచిగా నడుస్తున్న వ్యవస్థను వాలంటీర్లు ఏదో దేశద్రోహులు అయినట్టు తాలిబాన్ తీవ్రవాదులు అయినట్టు గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలే వాళ్ళేదో జగన్ సర్కార్కు షీల్డ్లా వ్యవహరిస్తున్నారు అన్నట్టు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు అన్నట్టు లేనిపోని అబద్ధాలు అబాండాలు మీదేసి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చారు రేపు మళ్ళా అసలే మే నెలలో మండే ఎండలు తీవ్రంగా ఉంటాయి ఇప్పటికే 45-48 డిగ్రీల మధ్య దంచి కొడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇంకెన్ని ప్రాణాలు పోవాలో ఈ నరకాసుడి తీటేశాల కారణంగా రేపు ఎట్లాంటి సీన్స్ చూడాలో తలుచుకుంటేనే భయం వేస్తుంది సో ఇంకొక నెల ఓపిక పడితే ఎన్నికల ప్రహసనం అయిపోతుంది వచ్చే నెల నుంచి మళ్ళీ ప్రభుత్వం కొలువైన తర్వాత యాజ్ టీజ్గా ఈ మోదెవరు అంటుండు కదా టీడీపీ ఇంటింటికే 4000 పంచుతాం వాలంటీర్లను మళ్ళీ నియమిస్తాం 5000 కాదు 10,000 జీతం ఇస్తాం అయ్యేదా పోయేదా నెత్తి అయినది కాదు కత్తి అయినది కాదు అవాతాదాల ప్రాణాలు కదా గౌరవంగా ఆత్మాభిమానంతో వాళ్ళకి తెచ్చిస్తుంటే దానిల మీద కూడా వీళ్ళు పేలాలు ఎరుకునే ప్రయత్నం చేశారు అనుభవించండి ఇక సో ఇది ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల ప్రహసనం దీని ఎఫెక్ట్ రేపటి ఎన్నికల్లో ఎట్లా ఉంటుందన్నది చూద్దాం ఇప్పటికే చాలా సర్వేల్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించిన
అంటే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష కూటమి మీద కారాలు మిరియాలు నూరుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందన్నది రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది. మరో 2 వారాల్లో జరగనున్న ఎన్నికల్లో ఎట్లాంటి తీర్పు వస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.